Welcome to YLR 9 News. ముందుగా హెడ్లైన్స్. జిల్లా స్థాయి ఖోఖో పోటీలో ఎల్లారెడ్డి జట్టు విజయం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. ఆర్టీఓ మన్నే ప్రభాకర్. రక్తదాన ప్రాణదానంతో సమానమే. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాల్. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని బాన్సువాడలో ఆందోళన. పండుగలు వేరైనా అన్ని మతాల సారాంశం ఒకటినని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. సీఎం కప్ జిల్లా ఖోఖో పోటీలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అర్బన్ కళాశాల జట్టు ప్రథమ బహుమతిని గెలుచుకుంది. విజేతలకు జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాల్, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ బహుమతులను ప్రదానం చేశారు. ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్ లింగం క్రీడాకారులను అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు నిఖిల్, సురేందర్, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన మరియు రుచికరమైన భోజనం అందించాలని ఆర్టీఓ ప్రభాకర్ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం ఎల్లారెడ్డిలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ బృందం ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరించారు. విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, ఆహార వస్తువులను, బియ్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాల్ మాట్లాడుతూ రక్తదాన ప్రాణదానంతో సమానమని జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేసినందుకు జిల్లా వ్యవసాయ అధికారి రాయుడు తిరుమల ప్రసాద్ను అభినందించడం జరిగింది. చిట్యాల వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తూ 26 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న రెడ్డి గారికి అశోక్ రెడ్డిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న, సమన్వయకర్త డాక్టర్ బాలు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అత్యధిక యూనిట్ల రక్తాన్ని అందజేసిన ఘనత కామారెడ్డి జిల్లాకు ఉన్నదని, దీన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా గుర్తించడం జరిగిందని, జిల్లాలో స్వచ్ఛందంగా చాలామంది రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాను ఆదర్శంగా ఉంచారని కలెక్టర్ తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు డాక్టర్ నరసింహులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్రమోద్, అమర్, అరుణ్, పోషెట్టి, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ అధికారులు పాల్గొనడం జరిగింది. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జలగం గంగాధర్, కాంగ్రెస్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు కాలేష్, ఎజాజ్, అలీముద్దీన్ బాబా, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. పండుగలు వేరైనా అన్ని మతాల సారాంశం ఒకటేనని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని మీనా గార్డెన్లో శనివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లోని పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ బీర్కూరు తహసీల్దార్ వరప్రసాద్, లత, మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా స్థాయి ఖోఖో పోటీలో ఎల్లారెడ్డి జట్టు విజయం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. ఆర్టీఓ మన్నే ప్రభాకర్. రక్తదాన ప్రాణదానంతో సమానమే. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాల్.
అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని బాన్సువాడలో ఆందోళన. పండుగలు వేరైనా అన్ని మతాల సారాంశం ఒకటినని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఇవి అప్డేట్స్. నమస్తే.